ఇక మా జీడి తోట వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక కొండ వాలు ప్రాంతంలో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా ఎక్కువ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. రాళ్ళు గుట్టలు వచ్చేసి ఇక కాపు అనేది ఇక ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ఏంటంటే, ఇక ఒక రోజు విడిచి ఒక రోజు అయితే కాయలు అయితే ఏరుతాం అనమాట. ఇక కాయలు అనేవి ఏరుకుంటూ ఇక ఒక చోట ఒక గుట్టగా అయితే పోసుకోవాల్సి అయితే ఉంటది అనమాట. నీడగా ఉన్న చెట్టు కింద అయితే పోసుకుంటే మనకి కూర్చొని తీసుకోవడానికి ఇక ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక మేము రోజు పోసే గుట్టగాడ వచ్చేసి పాత గుట్టగాడే పోసేసుకున్నాం అనమాట. ఈ పక్కన వచ్చేసి చూడండి, ఇవి పాత కాయలు అనమాట తీసినవి. ఇక ఈ విధంగా గుట్ట అయితే పోసేసుకోవాల్సి ఉంటుంది. ఇక కాయలు మొత్తం వచ్చేసినట్టు ఈ విధంగా గుట్టకైతే పోసేసుకోవడం అయితే మొత్తం అయితే అయిపోయినాయి అనమాట. ఇక ఏరడం మొత్తం అయిపోయిన తర్వాత కాయలు అయితే తీయడం అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇక ఏరడం అయితే అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇక గుట్ట చుట్టూరుగా కూర్చునేసి ఇంకా కాయలు అయితే ఇక గింజలు అయితే తీస్తున్నారు అనమాట. ఇక ఈ విధంగా వచ్చేసి మనకి ఇందులో ముఖ్యమైన గింజలే కాబట్టి గింజలు అయితే ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక గింజలు వచ్చేసినట్టు ఈ కాయ నుంచి అయితే లాగితే అయితే రావన్నమాట. వీటి నుంచి ఏంటంటే కోడి మెల్లగా ఈ విధంగా గుండ్రగా తిప్పితే ఏంటంటే గింజ అనేది చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తుంది.